ఆర్మీ ఇప్పుడు మొత్తం కంటోన్మెంట్ 10,000 ఎకరాలు. 10,000 ఎకరాలల్లో దాదాపు 7,000 ఎకరాలు ఆర్మీ అండర్లోనే ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిటైన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 3,000 ఎకరాలు మాత్రం సివిల్ ఏరియా. ఆర్మీతో ఉన్నా కంటోన్మెంట్తో ఉన్నా కూడా సివిల్ ఏరియానే. ఇవాళ ఈ సివిల్ ఏరియాలో కంటోన్మెంట్ బైలాస్ దిక్కించే డీవియేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇలా నిజానికి G+1 మాకు పర్మిషన్ యాజ్ పర్ ద కంటోన్మెంట్ బిల్డింగ్ బైలాస్. ఇవాళ స్కిల్ టు 4-5 ఫ్లోర్స్ కూడా ఉన్నాయి. అంటే డీవియేషన్ ఇన్నే జరుగుతుంది. GHMCలో పోయిన తర్వాత దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక చట్టం ఉంటుంది. డిపెండ్ అపాన్ రోడ్డు, డిపెండ్ అపాన్ ప్లాట్ సైజు, దాని ప్రకారంగా వాళ్ళు పర్మిషన్స్ ఇస్తారు. మార్టిగేజ్ సిస్టమ్ ఉంటుంది. మార్టిగేజ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఆ మార్టిగేజ్ సిస్టమ్ మళ్ళీ రేపు పొద్దుగల వాళ్ళకి ఆ మార్టిగేజ్ రిలీజ్ కావాలంటే ఆ చట్టాలకు అనుకూలంగా వాళ్ళు కట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంది, కంటోన్మెంట్ల లేఅవుట్స్ అన్నీ 30 ఫీట్ 40 ఫీట్ రోడ్స్. GHMC లాగా 15-20 ఫీట్ రోడ్స్ కాదు. కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మా కన్స్ట్రక్షన్స్ వచ్చినా కూడా మాకు డీవియేషన్ ఏముండదు, సెట్ బ్యాక్సే ఉంటాయి. కాబట్టి మాకు ట్రాఫిక్ కానీ దానికి కానీ దేనికి కానీ ఏం ప్రాబ్లం ఉండదు. ఈ గ్రీనరీ అంటారు కదా, ఈ గ్రీనరీకి కూడా 70% ఆర్మీ స్టేషన్లోనే ఉంటుంది. కాబట్టి ఈ గ్రీనరీ అనేది కూడా కంటోన్మెంట్ రెసిడెన్స్గా మా జన్మ హక్కు. ఇది ఇవాళ లంగ్ స్పేస్ అంటారు. హైదరాబాద్ ఏమో, హైదరాబాద్ సెంటర్ ఆఫ్ ద సిటీ లేదు. కంటోన్మెంట్ సిటీ నార్థన్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. రేపు పొద్దుగాల మర్జ్ అయినా కూడా ఈ గ్రీనరీ అనేది, ఈ ఆక్సిజన్ అనేది కంటోన్మెంట్ ప్రజల సొత్తు. ఎటు పోదు, ఏం ఆగం కాదు. దీని గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. ఇంతకు రెట్టింపు గ్రీనరీ అవుతుంది ఆర్మీ ఉన్న రోజులు తప్పితే ఈ గ్రీనరీ విషయంలో బాధపడాల్సిన అవసరమే లేదు. కేవలం కొన్ని కల్పితాలు చెప్పాలా. ఇంకేమంటారంటే కంటోన్మెంట్లో సర్ప్లస్ ల్యాండ్స్లలో అసలు కంటోన్మెంట్ సర్ప్లస్ ల్యాండ్ అన్న మాటనే లేదు. క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నాయి. A1 A2 ఇట్ సెల్ఫ్ ఆర్మీ, B1 ఇట్ సెల్ఫ్ సెంట్రల్ గవర్నమెంట్, B2 2,676 ఎకరాల ప్రైవేట్ ల్యాండ్ సివిలియన్స్తో నిండిపోయింది. B4 బంగ్లాస్ ఉన్నాయి, రిటైన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. B4 వెకెట్ ల్యాండ్స్ ఉన్నాయి, రిటైన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 100 ఎకరాలు. ఏమున్నాయి ఆ సీ ల్యాండ్స్లో? ఆల్రెడీ కన్స్ట్రక్షన్సే ఉన్నాయి, నోటిఫైడ్గా కన్స్ట్రక్షన్సే ఉన్నాయి. సివిల్ ఏరియాలు మాత్రమే మర్జ్ అవుతున్నాయి. కేవలం ప్రజల్ని, కంటోన్మెంట్ ప్రజల్ని భయప్రాంతులు చేయడానికి, వాళ్ళ ఆడింది ఆట పాడింది పాట ఇంకా నడిపించుకోవాలన్న ఒక ఏమంటారు ఇక అది వాళ్ళకే తెలియాలా. ఇంకా కూడా మా ప్రజల్ని ఈ విధంగా 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి మాకు ఒక స్వాతంత్రాన్ని ప్రకటించాలనుకుంటే మీరు దగ్గరుండి ఏమైనా అన్యాయం జరుగుతుంటే చూడాల్సిన వీళ్ళే ఈ విధంగా అడ్డుకోవడం అయితే ఇది సమంజసం కాదు. ఇక నేనేమంటున్నా అంటే వాళ్ళని ఏమనే పరిస్థితి లేదు, వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాం.